అది కర్రీ, అది మటన్ కర్రీనా? మటన్ కర్రీ. ఎంతసేపు పట్టింది డాడీ? గంట పట్టింది. గంట? ఆకలి వస్తుందిగా. కొమ్మిలు అనుకుంటే లేట్ తీసుకు అమ్మటం కూడా వేస్తారా? ఒకటే. ఒకటే, సరే. అయిపోతుందా? అయిపోవచ్చిందా? ఫైనలా? ఫైనల్ స్టేజా? వేయాలి, కొబ్బరి వేయాలా? ధనియాల పొడి. ఓకే, వేసి మళ్ళీ దోశలు ఎవరికి వేస్తున్నావు? మటన్ కాంబినేషన్ కదా. మటన్లో దోశలు నంచుకుని తినిద్దా, లేకపోతే దోశలు మటన్ నంచుకుని తినిద్దా? ఏదో ఒకటి చేసిద్ది. ఎలా ఉంది అసలు? సబ్స్క్రైబర్ అడిగాడండి నన్ను కమెంట్స్లో రోలింగ్ హెయిర్ స్టైల్ వేసుకోమని. ఇలాగైనా కాదా? బాగుంటే మీరు ట్రై చేయండి.
పార్క్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ డాన్స్ చేయడానికి. సో లొకేషన్ దగ్గరికి బాగుండిద్దని వెళ్తున్నాం. పార్క్ వెళ్తున్నాం, మీకు చూపిస్తాను ఇక్కడ, ఓకేనా? గుర్రాలు హార్స్ వర్షం పడుతుంది. అయ్యయ్యా లోపలేగా ఏం పడదు నా మీద, లోపలేగా కుక్క అసలు ఇక్కడ చినుకులు చినుకులు పడుతుంది వర్షం. చూసారు కదా ఎంత ముప్పుగా ఉందో, వర్షం పడుతుంది కూడా. పడుతుంది. అయ్యయ్యో ఆ? ఎట్లా మరి? అవును, ఎట్లా? ఇప్పుడు ఇంత దూరం వచ్చాము. ఓ, నాకేం అర్థం కావట్లేదు. ఇంత దూరం వచ్చి మళ్ళీ చూద్దాం కొంచెం. ఇప్పుడు కొంచెం దగ్గర చినుకులు చినుకులే ప్రతి ఏముంది అలా వేసి వెళ్ళిపోదాం. ఇక్కడే అన్నమాట, లోపలికి వెళ్ళి చేయడమే. ఇక్కడ చేయాల్సింది ఇవ్వండి, ఇక్కడ వెళ్దాం కదా, జాగ్రత్తగా చూసుకోండి. చేసాం. చాక్లెట్ రెండంట, ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? అందుకే దగ్గరగా చూపిస్తున్నాను. టీ పెట్టండి బాస్, తొందరగా క్లైంబ్ బాగా చిల్లుగా ఉంది. చాలా బాగుంది. కూర్చో. అక్కడ ఉంది పింక్. ఎక్కడ ఉంది పింక్? సగం అన్నాడు, ఈ సగం ఏం చేసుకోవాలి? మా పిల్ల నీకు తెలిసి యాడ్ ఏమంటున్నాడు? సగం ఎవడో ఎక్కువ ఆడుతున్నాడు. కట్ చేసాక ఉండిద్ది నీకు. మేఘనా ఏం చేస్తున్నావు? మరి మాకు చెప్పలేదేంటి? బిజీ కదా చెప్పడం. వావ్, నాకు తినేస్తా. బో కాలిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది వీడియో అందుకే సరైన ఉండాలి.
నిజంగా ఎగ్ ఫ్రైడ్ రైస్. మేమైతే డిన్నర్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిందండి మా అక్క. బాగుంది కానీ కొంచెం స్పైసీగా చేసింది. స్పైసీగా ఉంటే బాగుంటుంది అందుకే అలా చేసా. మిగతా వాళ్ళు తినొద్దా? తింటా చాలా నేను తెలియదు, నేను ఎగ్ తిన్నా. అయితే మరి ఎందుకు స్పైసీ? కొంచెం పంచదార వేసుకుంటే తీయగా ఉంటుంది. బెల్లం వేసుకుందాం అనుకున్నా. రేపు పొద్దున బెల్లం టీ తాగుతుంది, అవసరం లేదు కానీ. అమ్మకి ఎందుకు బెల్లం టీ? ఇదండి ఇవాళ బ్లాగ్. అయితే సండే బ్లాగ్ మీకు నచ్చిందా? అయితే లాస్యా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ బటన్ మాత్రం నిన్న ఎలా కడతామో అలా కట్టేయండి. ఈ రోజు అయితే మా డాడీ మాతోనే ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ తమ్ముడు మా మమ్మీ కూడా బయటికి వెళ్ళాడు కదా? తగ్గిపోయింది, ఇక్కడ నుంచి కనపడిద్ది. మా తమ్ముడు కూడా అదే వాళ్ళ తమ్ముడు కూడా బయటికి వెళ్ళిపోయాడు కదా, చాలా సంతోషం అండి. డాడీ నువ్వు కూడా నేను బయటకు వెళ్తే నీకు అంత సంతోషం ఏంటి లాస్యా? ఏంటంటే డాడీ మాతో గడిచాడు కాబట్టి, అదే గడిపాడు కాబట్టి అంటే ఈ నేను ఒక్కరోజు మళ్ళీ రేపటి నుంచి తాగు. సరే వాళ్ళు బోర్ కొడుతుందండి, బాయ్ చెప్పేద్దాం. బాయ్. బాయ్. ఏం లేదు డాడీ